యువకులకు వెన్నుదన్నుగా సహాయ సహకారాలు అందిస్తాం ఇక్కుర్తి శ్రీనివాసరావు. యువకులకు వెన్నుదన్నుగా నిలుస్తూ తన పూర్తి సహకారాన్ని అన్ని విధాలా అందిస్తానని పారిశ్రామికవేత్త ఇక్కుర్తి శ్రీనివాసరావు అన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలులో గ్రామ పంచాయతీ పరిధిలో 2 జట్లకు క్రికెట్ కిట్లను సోమవారం సాయంత్రం ఇక్కుర్తి శ్రీనివాసరావు అందించారు. ఈరోజు పెదప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలో మరి ఈ గ్రామంలో కుర్రోళ్ళందరూ కూడా క్రికెట్ అనేది చాలా ముఖ్యంగా ఆరోగ్యానికి అన్నిటికీ కూడా మంచిదే ఉద్దేశం మీద యూత్ అందరూ కూడా మరి క్రికెట్ ఆడుకుంటాం జరుగుతుంది. దాని ఫర్దర్ ఈ కిట్లు ఏమనేది వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఇది ఏంటంటే మన ఇక్కుర్తి శ్రీనివాసరావు గారు మరి బుజ్జి గారు ద్వారా మరి మా గ్రామంలో కాస్తానగర్ ఒకటి పెదపురంలో కూడా కుర్రోళ్ళు అందరూ కిట్లు అడుగుతున్నారు. మీరు సాయం చేయాలంటే ఇమ్మీడియట్గా నేను ఇస్తాను, దాని గురించి మీరు డౌట్ పడొద్దు అని చెప్పగానే వెంటనే రెస్పాండ్ అయ్యి మరి మన గ్రామానికి ఆయన సహాయం చేయటం చాలా సంతోషకరమైన విషయం. మరి కొంతమంది నాయకులు అనేక విధాలుగా చెప్తూ ఉంటారు ఇస్తామని, కొంతమంది అందుబాటులో ఉండరు. మరి అయినా మన గ్రామానికి ఎవరికి కూడా తెలియదు. ఆయన జనసేన పార్టీ తరఫున టికెట్ కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి ఇక్కుర్తి శ్రీనివాసరావు గారు. మరి ఆయన కూడా గ్రామంలో ప్రతి మన నియోజకవర్గంలో కూడా మరి ఆర్థిక సహాయం అనేది వాళ్ళ నాన్నగారి ద్వారా టెస్ట్ పెట్టి ప్రతి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశం మీద అనేకమైన కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతుంది. మన కూడా కుక్కలగడ్డ గ్రామంలో ఫైర్ అవ్వటం వల్ల అక్కడ సహాయం చేసిన రైస్ను అమౌంట్ ఇవ్వటం కూడా జరిగింది. ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుండి నేను నడిపిస్తానని ఆయన వాగ్దానం చేయటం జరిగింది. మరి ఎంత ఉండా ఎవరు కూడా ముందు సహాయం చేయడానికి ఎవరు కూడా ముందు రారు, చాలా అరుదు తక్కువ. మరి ఆయనకి ఏ పదవులు లేకపోయినా ప్రతి గ్రామంలో నేనున్నాను అనేది ఎన్నదట్టండి, నేను ఉంటాను, మీకు సహాయం చేస్తానని భరోసా ఇచ్చిన వ్యక్తి ఇక్కుర్తి శ్రీనివాసరావు గారు. కాబట్టి మన గ్రామం తరఫున ఆయనకి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఆయన ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఇక్కడ త్వరలోనే రాజకీయాల్లో కూడా పాలు పంచుకుంటారనేది తెలుస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండి ముందుకు నడిపించవలసిందిగా కోరుస్తూ సెలవు. ఒక 4 రోజుల కిందట నేను రోజు హైవేలో వెళ్తూ ఉంటే పెదప్రోలు గ్రామంలో పిల్లలు ఆడే విధానం చూస్తున్నాను. మన పెదప్రోలు పెద్దలు నన్ను అప్రోచ్ అయ్యి పిల్లల కొంచెం ఇబ్బంది కిట్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారని అడగగానే నేను స్పందించి వాళ్ళకి నేను కిట్ ఇవ్వడం జరిగింది. కిట్ ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం, కానీ పాపం వాళ్ళు చాలా ఆనందపడ్డారు. వాళ్ళకి నేను అభయం ఇస్తున్నాను. ఇంకా ముందు ఏది కావాలన్నా కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు. ఆ సమస్యలు కూడా నా వంతు నేను కృషి చేసి వాళ్ళకి ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాను. వాళ్ళు వెన్నుగా ఉండి వాళ్ళకి నాకు చేతనంత వరకు సహాయం చేసి వాళ్ళతో కలిసి నడుస్తానని చెప్పి. ఇట్లేదని పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాదెళ్ల చంద్రబాబు గారికి తెలియజేయడం జరిగింది. ఆయన మనం ఇక్కుర్తి శ్రీనివాసరావు గారికి సంప్రదించి ఇలా ఇబ్బంది పడుతున్నారని చెప్పగానే ఇక్కుర్తి శ్రీనివాసరావు గారు తన మనసును చాటుకుని 2 కిట్లు పెదప్రోలు పిల్లలకి ఇవ్వడం జరిగింది. భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.